నేను చెప్తున్నాను కదా, నా అధికార పార్టీ నాయకులు అండదండలు ఉన్నాయని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకు అధికారంలో ఉండాలి, ఇంత ఇష్టానుసారంగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? గతంలో వీళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులను ఎమ్మెల్యేలను తిట్టించినా కూడా సామాన్యుల జోలికి వైఎస్ఆర్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు పోలే వాళ్ళ జోలికి. ఎందుకులే అని చెప్పి వదిలేశారు. ఆ రోజు వాళ్ళు చేసిన మంచితనమే ఈ రోజు వీళ్ళకు చెలరేగిపోతున్నారు. ఈ రోజు ఈ విధంగా ఆ రోజు ఈయన వైఎస్ఆర్ పార్టీ మంత్రులు నిన్న అంబటి రాంబాబు గారు అన్నారని చెప్పి ఆ రోజు ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని తిట్టారు. అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న కొడాలి నాని ఫ్యామిలీని, వంశీ గారి ఫ్యామిలీని ఇష్టానుసారంగా తిట్టి ఫస్ట్ స్టార్ట్ చేసింది వాళ్ళు. తిట్టడం స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు మాట్లాడిన తర్వాత వీళ్ళు తప్పులే కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలే తప్పులు చూపిస్తున్నారు తప్ప వాళ్ళు రెచ్చగొట్టి ప్రజలను తిట్టించింది ఎవరికి చెప్పరు. ఈ విధంగా చేస్తున్నారు వీళ్ళు రాజకీయం. అంతా డైవర్షన్ పాలిటిక్స్. పాయింట్ మాట్లాడే దమ్ము ఒక్కరికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనుల గురించి మేము చెప్పుకునే దమ్ము మాకుంది. దాని గురించి మాట్లాడారంటే ఏం మాట్లాడారు? ఏం మాట్లాడినా వాళ్ళంతా పాలిటిక్స్ డైవర్షనే. పాయింట్ మీరు ప్రజలకు ఏం చెప్పారు, ప్రజలకు ఏం చేస్తున్నారు, ప్రజలకు మీరు చెప్పింది ఏంది, చేసేది ఏంది, దాని గురించి ఏం మాట్లాడారు? కల్తీ ఈ వెంకటేశ్వర స్వామి మీద విష ప్రచారం, అది ఫెయిల్. దాదాపు సిట్ అధికారులే తేల్చినారు నెయ్యి కల్తీ లేదని చెప్పి. ఈ రోజు డైరెక్ట్ పవన్ కళ్యాణే మన అన్నాడు, యంగ్ సీఎం ఆయన ఎందుకు చెప్పిస్తారు కూర్చోబెట్టి అని చెప్పి ఆయనే అన్నాడు. పవన్ కళ్యాణ్ మా పార్టీకి సర్టిఫికేట్ ఇచ్చానంటున్నాడు ఈ మధ్య.